మంత్రలోప క్రియాలోప ద్రవ్యలోప నివేదనలోప ధూపలోప దీపలోప నైవేద్యలోపాది సర్వలోప ప్రాణశ్చిత్తార్థం పార్వతీ రాజరాజేశ్వర మహారుద్రదేవతా ప్రీత్యర్థం సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత రామచంద్ర స్వామి దేవతా ప్రీత్యర్థం యథా సంభవిత ద్వాదశావరణాంగం పూజాం కరిష్యే. परमेश्वराय नमः. ओम दाताय नमः. ओम शरदप्राणदत्ताय नमः. ओम वारिप्रवराय नमः. ओम वाग्मये नमः. सत्यवाचे नमः. सत्यविक्रमाय नमः. ओम सत्यव्रताय नमः. वरदधराय नमः. सदा हमदाश्रिताय नमः. कौसलेयाय नमः. गरुडवंशने नमः. विजयाय नमः. विभीषणाय नमः. धर्मणे नमः. दण्डकारण्यकर्तनाय नमः. ओम हल्याशापशमनाय नमः. वरप्रदाय नमः. वरप्रदाय नमः. जिनेन्द्रियाय नमः. जिनक्रोधाय नमः. सदानंदाय नमः. जगद्गुरवे नमः. श्रीकाय गौतमीतिरवासकलय मङ्गलमोदय राजयोग विग्रहाय रत्नखचितभूषणाय रामलिङ्गेश्वराय रम्यमङ्गलमोदय बाललोचनाय लोकपालनाय शङ्कराय नीलकण्ठनिर्मलाय नित्यमङ्गलम् जय जय भवानि शङ्कराय चन्द्रमौलये कृत भयनिवारणाय मां पाहि मङ्गलं हर भयनिवारणाय मां पाहि मङ्गलं शिवा भयनिवारणाय मां पाहि मङ्गलं. गणेन्द्राय नमः. हरिगुणा प्रयन्धुमरुदस्सुधानवः इन्द्रप्राशो శ్రీ భక్తమార్కండేయ దేవాలయం 50వ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలు నేటితో ముగుస్తున్నాయి. మొదటి రోజున గణపతి పుణ్యావాసంతో ప్రారంభమై రెండవ రోజున శివకేశవుల కళ్యాణ మహోత్సవం జరిగింది. మరి మూడవ రోజున స్వామివారికి దోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాము. అలాగే నాలుగవ రోజున వసంతోత్సవ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించినాము. నేటి చివరి రోజున ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమంతో అన్నప్రసాదంతో ముగిసి ఈరోజు పల్లకీ సేవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా చాలామంది పాల్గొన్నారు. ఈ
కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు, గాయత్రి మాత, ఆ సీతారామచంద్ర స్వామి సంపూర్ణ ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించిన దాతలకు, ముఖ్యంగా అన్నప్రసాద దాత అయినటువంటి యాంసాని ప్రదీప్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క ఇంత చక్కటి కార్యక్రమాలను నిర్వహించినటువంటి వైదిక బ్రహ్మ శ్రీ బ్రహ్మశ్రీ విగుల విశ్వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈ వైదిక కార్యక్రమంలో పాల్గొన్న భరత్ శర్మ గారికి మరియు సత్యనారాయణ శర్మ గారికి, అర్జున్ శర్మ గారికి మరియు ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీనివాస్ శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈ యొక్క 5 రోజులు ఈ యొక్క దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రింట్ మీడియా ద్వారా బయటకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బయటకు పంపిస్తున్నటువంటి పాత్రికేయులందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు భక్తులందరూ కూడా పేరున ధన్యవాదాలు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరబ్రహ్మ స్వరూపం, ఒక మార్కండేయుడిగా, ఒక అమ్మవారిగా, ఒక దత్తాత్రేయులుగా వెలిసినటువంటి ఒక సమస్త దేవీ దేవతలందరికీ శిరస్సు తాటించి శతద సహస్రద వందనాలు తెలియజేస్తూ, స్థానిక ఆలయంలో భక్త మార్కండేయ స్వామి ఆలయం జగిత్యాల్లో అత్యంత పురాతనమైంది, నడిబొడ్డున కలిగినటువంటి ఒక ఆలయం. పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో 50 సంవత్సరాల నుంచి భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ కొలువై ఉండి అందరికీ కొంగు బంగారమై, ఎక్కడైనా కేవలం పద్మశాలి దేవాలయం ఉంటే కేవలం పద్మశాలిలే వెళ్ళాలని, వాసవి మాత గుడి ఉంటే కేవలం వైశ్యులే వెళ్ళాలని ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ జగిత్యాల్లో మాత్రం పద్మశాలి సేవా సంఘంలో ఉండేటువంటి యొక్క దేవాలయాల్లో ఉండే భగవంతుణ్ణి చూడడానికి, పరమాత్ముని యొక్క దివ్య చరణ సన్నిధానానికి ఇక్కడ కేవలం ఒక పద్మశాలిలే కాకుండా అందరూ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకున్నటకు, మనసులో ఉండేటువంటి బాధలను, కష్టాలను తొలగించమని ప్రార్థనలు చేయుటకు అందరూ కూడా వచ్చి ఉంటున్నారు. గొప్పతనం ఏమిటంటే, ఏ ఆలయమైనా ఉదయం 6 గంటలకు తెరిస్తే ఈ ఆలయం మాత్రం సుమారు 4:30 నుంచి ప్రారంభమవుతుంది. ఉదయం పూట ప్రదక్షిణలతో, దాని తర్వాత అభిషేకాలతో, అర్చనలతో అద్భుతమైనటువంటి రీతిలో సేవలు అందిస్తూ ఉన్నారు ఇక్కడ అర్చకులు కానీ, సేవా సంఘం సభ్యులు కానీ అందరూ కూడా. అటువంటి ఆలయంలో 50 సంవత్సరాలు పురస్కరించుకొని బ్రహ్మోత్సవం చేసుకునేటువంటి భాగ్యాన్ని పరమాత్ముడు మనందరికీ కలిగించినాడు. ఈ 5 రోజుల కార్యక్రమంలో మన శక్తిని మించి భక్తితో, ప్రేమతో ఆయా సేవలన్నీ పరమాత్మను మనతో చేయించుకున్నాడు కనుక అటువంటి పరమాత్మని యొక్క పరిపూర్ణ అనుగ్రహం అదేవిధంగా ప్రతి సంవత్సరం మనందరిపైన ఉండాలని, లోకంలో ఉండేటువంటి సమస్త జనావళికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించి ధర్మ మార్గం వైపు అందరినీ నడపాలని పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ, అవకాశం కల్పించిన ఈ 5 రోజుల్లో సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు పద్మశాలి సేవా సంఘం సభ్యులకు, ఆలయ అర్చకులకు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఏదో మంది లేనట్టు మనకు కనిపించినా అందరిలో ఉండేట్టుగా, అందరి మనసులో హత్తుకొని పోయేట్టుగా అటు పేపర్లో కానీ లేదా టీవీలో కానీ వచ్చిన వాళ్ళందరికీ చూపించినటువంటి ఒక పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు పద్మశాలి సేవా సంఘం సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పరమాత్ముడు ఎన్నో ఈ ఆలయంలో చేయించుకొని అందరినీ ధర్మ మార్గం వైపు నడిపించాలని పరమాత్మను ప్రార్థన చేస్తూ, జై మార్కండేయ.